ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ ఏప్రిల్ 9 మంగళవారం. శుభకృత నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం ఉత్తరాయణం వసంత ఋతువు తిథి పాడ్యమి నక్షత్రం రేవతి. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మేషరాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సోదరు నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాల్లో తొందరపాటుగా పనిచేయరాదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులలో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామి వ్యాపారాలు లాభాలు అందుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు అందుతాయి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకోకుండా చేసే ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. క్రయ విక్రయాల్లో నూతన లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. ఇంకా తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానాలు ఉంటాయి. వ్యాపార పరంగా ఎదురైన అవరోధాలు అధిగమిస్తారు. సంతాన విద్య విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక సమాచారాలు సేకరిస్తారు. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలుగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వినోదాది కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రయాణాల్లో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి డబ్బు అందుతుంది. సంతాన ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో సొంత ఆలోచనలు ఆచరణలో పెడతారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందంటే ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.